బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో కీలక తీర్పు వెలువరించింది సీల్దా కోర్టు. సంజయ్ రాయ్కి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో 120 మంది సాక్షులను సిబిఐ విచారించింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ వైద్యురాలపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో కీలక తీర్పు వెలువరించింది సీల్దా కోర్టు. సంజయ్ రాయ్కి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో 120 మంది సాక్షులను సిబిఐ విచారించింది. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీకర్ వైద్యురాలపై సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైద్యురాలి హత్య కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ రోజు కోల్కతా కోర్టు ఆయనకి జీవిత ఖైదు విధిస్తూ ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చింది. అయితే చాలా వరకు అంటే పూర్తి దాదాపు 120 మందికి పైగా సాక్షుల్ని విచారించినటువంటి సిబిఐ, ఎందుకంటే ముందు ఈ కేసును స్థానిక పోలీసులు విచారణ చేశారు. కానీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం, ఈ కేసు సాక్ష్యాలు తారుమారు చేస్తున్న అభియోగాల నేపథ్యంలో మొత్తంగా కేసును అయితే అక్కడ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడంతో సిబిఐ రంగప్రవేశం చేసి తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో భాగంగానే ఎవరైతే ప్రధానంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నారో సంజయ్ రాయ్ సంబంధించి సీసీ ఫుటేజ్ లో ఆయన లోనికి వెళ్ళినట్టుగా దాదాపుగా నిర్ధారణ వచ్చిన తర్వాత అతని ఒక్కరి పేరును మాత్రమే ఛార్జ్షీట్ లో నమోదు చేసింది. ఇది సామూహిక అత్యాచారం కాదు, కేవలం ఇందులో సంజయ్ కి మాత్రమే ప్రమేయం ఉందనేటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయడంతో పాటు మొత్తం విచారణ తర్వాత అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రస్తుతం కేసు విచారణలో భాగంగా ఛార్జ్షీట్ నమోదైన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ అంటే 2 సార్లు దాదాపు 2 నుంచి 4 సార్లు ఈ పూర్తి స్థాయిలో వాదన విన్న తర్వాత ప్రస్తుతం అయితే కోర్టు ఈ రోజు సీల్దా కోర్టు కోల్కతాలోని సీల్దా కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఇంతకుముందు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం జీవిత ఖైదు విధించడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి అందరూ లక్ష్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కూడా చూడాల్సిన అవసరం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా నిధులను శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చూసే అవకాశం ఉంటాయంటే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా అంటే గత ఏడాది ఆగస్టు 9న ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి తరచుగా ఇటు వైద్యులు అన్ని అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా ఉద్యోగులకు కనీస భద్రత లేనటువంటి పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు కొనసాగించిన నేపథ్యంలోనే దీన్ని ఇటు జాతీయ స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా సీరియస్ అంశంగా పరిగణించిన ప్రభుత్వం మొత్తం కేసు సీరియస్ గా తీసుకుని సిబిఐకి అప్పగించడంతో మొత్తం మీద ఈ కేసు అయితే ప్రస్తుతం అయితే ఈ కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష పడడంతో ప్రస్తుతం పూర్తిగా వర్షం వ్యక్తం అవుతుంది. రాజేంద్ర. రమణ, మరోవైపు దీనికి సంబంధించి కేసుకు సంబంధించి నన్ను బలవంతంగా ఇరికించారు, నేను ఆ ఘటనకు పాల్పడలేదంటూ కూడా సంజయ్ రాయ్ న్యాయమూర్తి ముందు తెలిపినట్టు తెలుస్తుంది. ఒకవేళ సంజయ్ రాయ్ మళ్ళీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 100% అంటే అవకాశం అయితే ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో సైంటిఫికల్ సంబంధించినటువంటి ఆధారాలతో సహా కోర్టు ముందు సిబిఐ పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించింది కాబట్టి ఈ రోజు సంజయ్ కి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. అయితే పై కోర్టుకు వెళ్లేందుకు ప్రస్తుతం నిందితుడికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతని తరపు న్యాయవాది మాట్లాడుతూ పై కోర్టు కూడా వెళ్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న ఆధారాలను బట్టి చూస్తే మాత్రం పూర్తి సైంటిఫికల్ సంబంధించిన వాటిని అంటే ఇటు సీసీ కెమెరా ఫుటేజే కాకుండా పూర్తి స్థాయిలో ఆ రోజు శవ పరీక్ష జరిపిన తర్వాత ఏదైతే ఆడవాళ్ళు ఉన్నాయో ఆడవాళ్ళకు సంబంధించి కూడా తీసుకున్నప్పుడు సంజయ్ రాయ్ సంబంధించి వాటికి పోలి ఉండడంతోనే ప్రస్తుతం ఈ కేసులో అతని దోషిగా చేసిన కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. ఖచ్చితంగా ఆయన మళ్ళీ పై స్థాయి కోర్టుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, కింది స్థాయి తీర్పునే సమర్పిస్తుందా ఏం చేత చూడాలని ఉంటుంది. ఏదేమైనా అంటే బలమైన ఆధారాలు అయితే సిబిఐ సమర్పించింది కాబట్టి దాదాపు యావజ్జీవ శిక్షకు పై కోర్టు కూడా ఓకే చెప్పే అవకాశమే కనిపిస్తుంది. రాజేంద్ర. రమణ, అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఆందోళన నేపథ్యంలోనే సంజయ్ రాయ్ అరెస్టు, అదేవిధంగా ఈరోజు తీర్పు కనిపిస్తుంది. అంటే వైద్యులు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మాకు కావాల్సింది అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం కాదు, మాకు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకి రక్షణ కల్పించాలంటూ దాని మీద కూడా ప్రస్తుతం వీళ్ళ డాక్టర్లు కానీ లేకపోతే జూనియర్ డాక్టర్లు కానీ మళ్ళీ స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా?
రాజేంద్ర, అంటే మీరు అన్నట్టు అది జాతీయ స్థాయిలో కూడా, అంటే మనం గతంలో ఒక 2-3 కేసులు మనం నిర్భయ లాంటి కేసులు జాతీయ స్థాయిలో ఏ విధమైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చూసాం. సేమ్ అదే రీతిలో మన కోల్కతాకు సంబంధించి ఈ వైద్యురాలి రేప్ అండ్ మర్డర్ కేసు అయితే తీవ్రమైన సంచలనం సృష్టించడమే కాకుండా చాలా ఉద్రిక్తత కూడా దారితీసింది. ఎందుకంటే ఒక వైద్య సేవలో రాత్రి విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కు అలాంటి దారుణం జరగడం పట్ల పూర్తిగా సర్వత్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించారు. పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది కేవలం అక్కడ కోల్కతా ప్రభుత్వం యొక్క వైఫల్యం గానీ చూసినట్టు పరిస్థితి కనిపించాయి. ఆ తర్వాత ఈ కేసునైతే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి ఖచ్చితంగా నిందులు సృష్టించాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం అవన్నీ కూడా వేగంగా జరిగిపోయి ఆ తర్వాత కేసు సిబిఐకి పోయిన తర్వాత సిబిఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగించి మొత్తం మీద నిందితులను అరెస్ట్ చేయడం కావచ్చు, అతని కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో కూడా సక్సెస్ అయింది. ఆధారాలు సమర్పించడంలో కూడా ఖచ్చితంగా సక్సెస్ అయింది చెప్పాలి. అయితే ముందు చాలా వివాదాలు అయితే ఈ కేసు సంబంధించి చుట్టుముట్టాయి. అంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఫస్ట్ గ్యాంగ్ రేప్ గా చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత అందులో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ఆ కాలేజ్ అదైతే మెడికల్ కాలేజ్ సంబంధించి అక్కడి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కావచ్చు, ఆ తర్వాత అక్కడ మాజీ పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ అభిజిత్ మండల్ వీరిద్దరు కూడా సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నం చేశారనేటువంటి ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో వారిని కూడా అప్పుడు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వారు బెయిల్పై ప్రస్తుతం బయటకు వచ్చారు. వారికి సంబంధించిన పాత్రపై కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రాత్రులు విధులు నిర్వహించేటువంటి వారికి మహిళా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు అయితే బలంగా వ్యక్తమయ్యాయి. జాతీయ స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకురావాలంటూ కూడా డిమాండ్స్ వినిపించాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు సంబంధించి మహిళా వైద్యులకు సంబంధించి మహిళా సిబ్బందికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం నేపథ్యంలో దీనికి కఠినమైన చట్టాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ కావచ్చు, మిగతా వైద్య సిబ్బంది కూడా ధర్నాలు నిరసనలు కొనసాగించారు. మొత్తం మీద ఇప్పుడు ఈ కేసులో నిందితునికి యావజ్జీవ శిక్ష పడడంతో అయితే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరుగుతున్నా చూడాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ రమణ.